బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. మరో హిందూ కుటుంబాన్ని టార్గెట్ చేశారు ఇస్లామిక్ జిహాదీలు. చిట్టగాంగ్లో హిందూ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటికి అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదం నుంచి ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. అయితే ఇల్లు, అందులో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతైపోయాయి. పెంపుడు జంతువులు సైతం మృత్యువాత పడ్డాయి. দেখুন অশান্তির দলেরা কি করছে আমাদের এখানে। విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో రాజుకున్న అల్లర్లు భారత వ్యతిరేక ఆందోళనలుగా మారాయి. గత కొన్ని రోజులుగా మైనార్టీ కుటుంబాలే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. చిట్టగాంగ్లోని భారత వీసా కేంద్రంపైన అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వీసా ప్రాసెసింగ్ సెంటర్ను విదేశాంగ శాఖ మూసేసింది. কি করছে আমাদের এখানে। బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. మరో హిందూ కుటుంబాన్ని టార్గెట్ చేశారు ఇస్లామిక్ జిహాదీలు. చిట్టగాంగ్లో హిందూ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటికి అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదం నుంచి ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. అయితే ఇల్లు, అందులో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతైపోయాయి. పెంపుడు జంతువులు మృత్యువాత పడ్డాయి. দেখুন অশান্তির দলেরা কি করছে আমাদের এখানে। విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో రాజుకున్న అల్లర్లు భారత వ్యతిరేక ఆందోళనలుగా మారాయి. గత కొన్ని రోజులుగా మైనార్టీ కుటుంబాలే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. చిట్టగాంగ్లోని భారత వీసా కేంద్రంపైన అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వీసా ప్రాసెసింగ్ సెంటర్ను విదేశాంగ శాఖ మూసేసింది. Right.